నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రెడ్ బుక్ ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా రెడ్ బుక్ వినిపిస్తుంది. రెడ్ బుక్ పేరు వినిపిస్తుంది. ఇంకొకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు లోకేష్ పేరుని గాని, రెడ్ బుక్ పేరుని గాని మాట్లాడడానికి కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య లోకేష్ గారి పేరు, రెడ్ బుక్ పేరుని ప్రస్తావిస్తూనే ఉన్నారు. దీంతోని లోకేష్ గారి ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిందన్నట్టు అనిపిస్తుంది. సో, ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎక్కడ చూసినా నమస్తే గూడా అండి. ఆ! సార్. ఎక్కడ చూసినా గూడా రెడ్ బుక్ గురించి బాగా వినిపిస్తుంది. ఈ రెడ్ బుక్‌తోని లోకేష్ గారి ఇమేజ్ అమాంతం పెరిగిందని గూడా అనిపిస్తుంది. కానీ అంటే ఎందుకు అంటే ఈ అధికారులందరూ కూడా రెడ్ బుక్ వల్ల భయపడుతున్నారు. ఈ రెడ్ బుక్ వల్లనే అధికారులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. లోకేష్ గారిని కలవాలని కోరుకుంటున్నట్టు మనకి వార్తలొస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? ఇప్పుడు అధికారులు గాని, పోలీసు అధికారులు గాని ఎలా ఉంటారంటే, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఊడిగం చేసేటువంటి పద్ధతిలో నడుస్తూ ఉంటారు. ఎక్కువగా అవినీతి పరులు అలా చేస్తూ ఉంటారు. హ్మ్. నిజాయితీగా ఉన్న వాళ్ళు అవసరమే లేదు. హ్మ్. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎంత తొత్తులుగా పనిచేశారో మనం చూసాం. పోలీస్ వ్యవస్థను గాని, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ సైడ్ గాని. కొంతమంది హ్మ్. అంటే జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చూసాం. ఇప్పుడు తప్పు జరిగితే ఆ తప్పు కరెక్ట్‌గా ఎస్టాబ్లిష్ చేసి కేసు పెట్టడం వేరు. అలాగే డిపార్ట్‌మెంట్‌లో తప్పు జరిగితే చర్యలు తీసుకోవడం వేరు. హ్మ్. తప్పు హ్మ్. జరిగినా, జరగకపోయినా కూడా ఒక టార్గెట్‌గా భావించి తెలుగుదేశం, జనసేన, ఈవెన్ బీజేపీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. హ్మ్. ఎవరిని వదిలిపెట్టరు. అలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారికి మరి ఆలోచన ఎలా వచ్చిందో, ఒక రెడ్ బుక్ లాంటిది నేను పెట్టుకున్నాను. ఎవరెవరు ఇట్లా అన్యాయంగా వ్యవహరిస్తున్నారో అధికారులు, వాళ్ళందరి పేర్లు నేను రాసుకుంటున్నాను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఇప్పుడు హ్మ్. గూడా ఆయన రిపీట్ చేశాడు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తాంది ఆంధ్రప్రదేశ్‌లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఆరోపణ చేసిన తర్వాత, నారా లోకేష్ గారు మళ్ళీ క్లియర్‌గా చెప్పాడు. రెడ్ బుక్‌లో నేను రాసుకున్నానయ్యా. యెస్, దాంట్లో ఎవరైనా అక్రమాలు, అన్యాయాలు చేసుంటే గుర్తుండాలి కాబట్టి పేర్లు రాసుకున్నాము. హ్మ్. మరి ఆ అన్యాయాల గురించి కూడా రాసుకున్నాము. కాబట్టి దాని ప్రకారం మేము చర్యలు తీసుకుంటాము. తీసుకోకుండా ఏమి ఉండము అని చెప్పి చెప్తున్నాడు గదా! చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటే ఏంటి? అంటే కావాల్సి రాసుకున్నారా ఏమన్నా? తప్పు చేయకపోయినా రాసుకున్నారా? ఒకవేళ తప్పు చేయకుండా రాసుకుంటే మీరు క్వెషన్ చేయండి. పలానాయన ఏం తప్పు చేయలేదు. నువ్వు రెడ్ బుక్‌లో ఎలా రాసుకున్నావు? ఎలా చర్యలు తీసుకుంటావు? వీళ్ళైనా అధికారంలో ఉన్నటువంటి ఎన్‌డీఏ కూటమి అయినా కూడా తప్పు చేయకపోయినా ఒకవేళ పొరపాటున పేరు రాసుకొని ఉంటారనుకుందాం. హ్మ్. ఆ! ఏ తప్పు దొరకనప్పుడు ఎలా చర్యలు తీసుకుంటారు? యెస్. తీసుకోలేరు గదా! హ్మ్. చర్యలు తీసుకోవాలంటే ఏవో ఉండాలి గదా! అక్కడ తేడా. ఇప్పుడు మరి అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయుడుగా అంతకుముందు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత రైట్. రైట్. ఎన్ని సార్లు పోలీసులను హెచ్చరించలేదు. మేమన్నీ నోట్ చేసుకుంటున్నాము. గుర్తుపెట్టుకుంటున్నాము. మిమ్మల్ని అందరిని మేము అధికారంలోకి వస్తే మీ మీద చర్యలు తీసుకుంటామని అన్నాడు గదా! హ్మ్. నోట్ చేసుకుంటున్నాం అన్నాడు గదా! కాకపోతే ఈయన రెడ్ బుక్ అన్నాడు. ఆయన నోట్ చేసుకుంటున్నాం అన్నాడు. ఎవ్ హ్మ్. ఎవ్ మరి ఆయన చర్య అట్లాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఎంతమంది అధికారుల మీద చర్యలు తీసుకున్నాడు గదా! చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉన్నారని చెప్పి హ్మ్. వాళ్ళని లూప్ హోల్‌లో పెట్టాడు గదా! కొంతమందికి అనేక ఇబ్బందులు పెట్టాడు గదా! అవును సార్. మనం చూసాం గదా! రమేష్ గారికి ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఎలక్షన్ కమిషన్‌గా ఉన్నాయనకు. అలాగే ఇంటెలిజెన్సీ చీఫ్‌గా ఉండేటువంటి ఆయన మీద ఎన్ని ఇబ్బందులు పెట్టాడో చూసాం కదా! చాలా మంది మీద ఒకరి మీదని కాదు. కొంతమంది భయపడిపోయి సెంట్రల్ గవర్నమెంట్ డెప్యుటేషన్ మీద ఎళ్ళిపోయారు అవును. ఆఫీసర్‌లు. అవును సార్. ఏ ఈయన ధాటికి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి ధాటికి తట్టుకోలేక. మరి ఇక్కడ ఎవరు ఇప్పుడు తను మాట్లాడే ముందు తన వీపు తను కూడా చూసుకోవాలి. నేనేం చేశాను నా పరిపాలనలో 5 సంవత్సరాలని ఆయన కూడా చూసుకోవాలి గదా! హ్మ్. హ్మ్. ఏంటి ఇక్కడ నష్టం ఏంటి? ఇప్పుడు రెడ్ బుక్‌లో పేర్లు రాసుకున్నారు. ఏంటి నష్టం చెప్పండి? రాసుకుంటానే అక్కడ ఏం ఆధారం లేకుండానే చర్యలు తీసుకుంటారా? తీసుకోలేరు. సాధ్యం కాదది. తీసుకుంటే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారం లేకుండా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినప్పుడు, వీళ్ళు గూడా అదే పని చేస్తే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారు. వీళ్ళకి అయి గూడా ఇవ్వరు. హ్మ్. హ్మ్.
ప్రజలేమంత అంత మూర్ఖులు కాదు. నువ్వు డబ్బులు ఇచ్చినంత మాత్రాన, బటన్ నొక్కినంత మాత్రాన నీకు ఓట్లేస్తారని భ్రమపడ్డావు. జవాబు చెప్పారు కదా దానికి. అయ్యా బాబు, అది కాదు ఇంపార్టెంట్, రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్. నువ్వు ఏది చేయలేకపోయావు, రాజధానిని కట్టలేకపోయావు, 3 రాజధానులు అన్నావు, అది చేయలేకపోయావు, పోలవరం కట్టలేకపోయావు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి చేయలేకపోయావు, రాష్ట్రంలో ఆర్థిక వనరులు పెంచలేకపోయావు, పరిశ్రమలు రాలేదు అని చెప్పి దీనిని ప్రధానంగా తీసుకున్నారు ప్రజలు, ఓట్లేశారు. 17% ఎక్కువ ఓట్లు వచ్చాయి మీకంటే. ఎట్లొచ్చాయి? అందువల్ల ఇవన్నీ ఆయన ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెడ్ బుక్ అనేటువంటి మాటలు మాట్లాడేసి పక్కన పెట్టి, రాష్ట్ర అభివృద్ధి విషయంలో 10 సంవత్సరాలుగా అన్యాయం జరిగిపోయింది, ఇప్పుడైనా సహకరిస్తాము అభివృద్ధి విషయంలో అని చెప్పి, నువ్వు ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు సహకరించండి. తప్పు చేస్తే ఎవరు విమర్శ చేయొద్దు, ఇప్పుడు అవినీతి జరిగింది అనుకోని బయట పెట్టు. తప్పు చేశారు, ఇదిగో ఈ తప్పు చేస్తున్నాం అని చెప్పు. ఎవరు అంటారు, ఎవరు కాదంటారు, ఒప్పుకుంటారు. అభివృద్ధి విషయంలో సహకరించు. ఇవాళ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది, పార్లమెంట్ లో చెప్పింది అమరావతి రాజధాని అని. ఇంకా నువ్వు 5 సంవత్సరాల్లో నీ వల్ల అవుతాడా అమరావతి రాజధాని పనులు ఆపడం? నీ వల్ల అవుతుందా? నీ 11 మంది ఏమైనా ఆపగలుగుతారా? మీరు ఏమీ చేయలేరు. అభివృద్ధి అనేది జరుగుతుంది. అమరావతి నిర్మాణ పనులు మొదలవుతాయి. కేంద్రం అంత కేంద్రం పూర్తి నిర్ణయం తీసుకొని కట్టుబడి ఉంది. ఉన్నప్పుడు నువ్వేం చేయగలుగుతావు? ఎవరో చిన్న చిన్న పార్టీలలో వచ్చి నీ ధర్నాలో పాల్గొన్నారు, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆపుతారా అభివృద్ధిని? ఎవరు వాళ్ళు? ఏం సంబంధం వాళ్ళు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకో. ఇప్పటికైనా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో నిన్ను ప్రజలు ఆదరిస్తారేమో. అంతేగాని ఇంకా ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, ఇక్కడ మర్డర్లు జరిగిపోతున్నాయి అని చెప్పి రాష్ట్రాన్ని అబాస్పాలు చేస్తే పెట్టుబడిదారులు ఎవరు వస్తారండి ఇక్కడికి? ఆంధ్రప్రదేశ్ కు లా అండ్ ఆర్డర్ లేదంటే వస్తారా? అంటే అది కూడా ఒక కారణం అని, అంటే ఈ లా అండ్ ఆర్డర్ సరిగా రైట్ సార్. అంటే ఇక్కడ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లాన్ లోనే ఉన్నారని కూడా కొంతమంది చెప్తున్నారు. ఏంటంటే లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోతే ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దామని వస్తున్న వాళ్ళు భయపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అలాంటిది చెయ్యాలనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి అదే నిజం అంటారా? ఉండొచ్చు. అతని మనసులో ఏముందో ఎవరికి తెలియదు. అతనికి అర్థం కావడం లేదు పరిస్థితి. కానీ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని అతనికి ఇప్పుడైనా తెలుసుకోవని నేను చెప్తున్నా. నువ్వు తప్పుడు మార్గంలో ఇప్పుడైనా వెళ్ళకు. జరిగింది జరిగిపోయింది. ఇప్పుడన్నా రాష్ట్ర అభివృద్ధి విషయంలో మీరు సహకరించు. రాష్ట్రం బాగుపడని అని కోరుకో. నువ్వు ఇంకా నాశనం కావాలని కోరుకోకు. అంటే ఇప్పుడు మొన్న చూస్తున్నట్టయితే ఢిల్లీలో కూడా రెడ్ బుక్ గురించి ప్రస్తావించడం జరిగింది. లోకేష్ గారి గురించి ప్రస్తావించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు మరి లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారంటారా? లోకేష్ జగన్మోహన్ రెడ్డి ఏం భయపడ్డాం. అతనిది ఒక విచిత్రమైన క్యారెక్టర్. అతను ఎవరికేం భయపడేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే కేసులు కాబట్టి ఆ కేసుల విషయంలో ఏమిటి అని చెప్పి ఒక కేంద్రంలోని బీజేపీ నాయకత్వానికే అతను కొంచెం భయపడ్డాడు తప్ప, ఇప్పుడు కూడా ఆ భయం అతనికి ఉంది ఇంకా లోపల. లేకుండా ఏం పోలేదు. మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నాడు. ఏమో జరగబోతుందో అని చెప్పలేం. ఏమైనా జరగచ్చు. ఎందుకంటే కోర్టుల యొక్క నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో మనం ముందుగా ఊహించలేము. అందువలన ఆయనకు అభద్రతా భావం అయితే ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నాడు. రైట్. అంటే అంటే ఇప్పుడు లోకేష్ గారి అంటే ఇంతకుముందు ఆయనని ఎవరైతే ఎగతాళి చేశారో, ఎలా మాట్లాడారో, ఇప్పుడు ఆయనను చూసి ఇంతమంది అధికారులే కావచ్చు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు భయపడుతున్నారు. ఆ బుక్‌లో ఏముంది? అంటే వీళ్ళ అవినీతి చిట్ట బయటపడతదనా? లేకపోతే అప్పుడు అరెస్ట్ టైమ్‌లో ఎవరైతే అధికారులు వాళ్ళ దగ్గర తప్పుగా వ్యవహరించారో వాళ్ళ పేర్లు బయటకొస్తాయని అసలు ఏంటంటారు సార్ మరి? ఇప్పుడు అవినీతి జరిగిన మాట వాస్తవం. అన్ని డిపార్ట్మెంట్‌లో అవినీతి జరిగింది. క్లియర్ గా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మనకు పిక్చర్ ఇచ్చాడు. పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, మైనింగ్ లో ఎక్కడ జరిగిందో అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ అవినీతికి కారకులైనటువంటి అధికారుల మీద చర్యలు ఆల్రెడీ మొదలయ్యాయి, ఇంకా మొదలు పెడతారు. అలాంటి పేర్లే అందులో ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ నేను ముందు చెప్పిన ఏంటంటే అవినీతి ఇప్పుడు ఏదైనా ఎవరో పక్క పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు పలానా ఆయన తప్పు చేశాడు పేరు రాసుకొని ఉండాడు అనుకోండి. కానీ ఆయన మీద ఆధారం లేదనుకోండి,
ఆధారం లేనప్పుడు ఏం చేస్తారు? రైట్. ఇప్పుడు తప్పు చేసినోడికి తెలుసు నేను ఈ తప్పు చేశానని. వాడు భయపడాలి గానీ తప్పు చేయని వాడు ఎందుకు భయపడతాడు? పేరు ఉంటే మాత్రం. పేరు ఉన్నంత మాత్రాన తప్పు చేయకపోయినా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అనుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు అంత ధైర్యం చెయ్యడు. అతని పద్ధతి వేరు. ఏదైనా తప్పు ఉంటేనే చర్యలు తీసుకోమని చెప్తాడు తప్ప, తప్పు లేకపోయినా చర్యలు తీసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాగా ఆదేశం జారీ చేసేటువంటి